జీవుడైన దేవుడైన పుడతాడు మళ్ళీ మళ్ళీ కమ్మనైన అమ్మ రుచులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ పెసరపప్పుతో కిచిడి. వంట చేయటానికి తక్కువ సమయం ఉన్నప్పుడు ఇలా కిచిడి చేసామంటే వంట త్వరగా అయిపోతుంది. ఈ పెసరపప్పు కిచిడిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని దానిలో 1 గ్లాసుడు బియ్యము తీసుకున్నాను. అదే గ్లాస్తో 1/2 గ్లాసు చాయ్ పెసరపప్పుని తీసుకున్నాను. ఇవి రెండింటిని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి. నేను ఈ కిచిడిని కుక్కర్లో చేస్తున్నాను. స్టవ్ మీద కుక్కర్ గిన్నెను పెట్టుకొని దానిలో 1 స్పూను ఆయిల్ వేశాను. ఆయిల్ వేడయ్యాక 1 స్పూను నెయ్యిని కూడా వేశాను. ఇవి రెండు వేడయ్యాక 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసుకోవాలి. దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1/2 స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, పచ్చి బఠానీలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 టమాటాను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. దీంతో పాటే మిల్ మేకర్ ఉంటాయి కదా, మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో 2 నిమిషాలు ఉడకనిచ్చి వాటర్ పిండుకొని వేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపాక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన ఈ ముక్కల్లో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము, పెసరపప్పు ఉంది కదా, అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ తాలింపంతా బియ్యంకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలో వాటర్ వేసుకుందాము. మనము గ్లాసుడు బియ్యము, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాము కదా, 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. పొడిగా రావాలి అనుకుంటే 1/2 గ్లాస్ తగ్గించుకొని వేసుకోండి. నాకు కొద్దిగా మెత్తగా ఉంటే ఇష్టమని నేను 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. వాటరు వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీయగానే గుమగుమలాడే వాసనతో పెసరపప్పు కిచిడి అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో కిచిడి అయితే రెడీ అయింది. వంట చేయటానికి చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు ఇలా కిచిడి చేశారంటే త్వరగా అయిపోతుంది. ఈ కిచిడిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను, నైట్ డిన్నర్ గాను కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంటిల్లే దేవాలయమైతే ప్రతి పదార్థం ప్రసాదమే కమనైన అమ్మ రుచి.